కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. మరి ఏ ప్రాంతంలో బల్క్ సీట్స్ వస్తాయి? ఏ పార్టీ అయినా గెలవాలి అంటే బల్క్ సీట్స్ ఒక్క చోటైనా బల్క్ రావాలి. ఒక్క చోట బల్క్ సీట్స్ వచ్చి ఇతర చోట్ల నుంచి కొన్ని కొన్ని ఏరుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది సాధారణంగా. ఇప్పుడు బీజేపీకి 400 200 అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుంది, గుజరాత్ లో ఏం జరుగుతుంది? 4 రాష్ట్రాలు, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్, ఇంకొకటి తమిళనాడు. ఇవి ఇలాంటివి కొన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ బల్క్ గా ఫలానా చోట మాకు వస్తున్నాయి అంటే మొత్తం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ రావచ్చు అనే అభిప్రాయం సాధారణంగా ఉంది అంతవరకు. ఇక్కడ కూడా 300గా మాకు వస్తాయి కదా అని వీళ్ళు అంటారు. సో ఆ విధంగా చూసినప్పుడు పైగా 150 సీట్లు ఉన్న పార్టీ, ఇందులో 60 మంది ఓడిపోవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ అని జగన్ ముందే ఒప్పుకున్నాడు. అదేం పెద్ద సీక్రెట్ కాదు. అభ్యర్థులు మార్చినప్పుడే, సోకాల్డ్ సోషల్ ఇంజనీరింగ్, పొలిటికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడే దాన్ని వాళ్ళు గుర్తించి కొంత సర్దుకున్నారు. ఇప్పుడు 150 ముఖ్యమంత్రి అన్నప్పటికీ కూడా ఇంతమంది ఒక 3వ వంతు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందని చెప్పున్నారు కదా. కాబట్టి 3వ వంతు 50 మందిని తీసేస్తే కూడా 100 మంది మిగులుతారు. కాబట్టి అదేనా మిగిల్చుకుంటుందా వైసీపీ లేదా అన్నది ఇక్కడ. మీరన్నా ఈ మాట తెలంగాణ నుంచి వెళ్ళి లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళలో కూడా ఎక్కువ భాగం తెలుగుదేశం అయినప్పటికీ కనీసం చెప్పుకోదగిన భాగం వైసీపీ కూడా ఉంటారనేది గుర్తించాలి. తీసుకెళ్లిన వాళ్ళలో కూడా ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంతా అటే రాసేసి ఇటువైపు సున్నా చుట్టడం అనేది అది శాస్త్రీయం కాదు, వాస్తవికం కూడా కాదు. రైట్. అంటే రవి గారు, ఎక్కువగా మీరు అన్నారు కదా, అంటే గంప గుర్తుగా సీట్లు వచ్చే సెంటర్స్ అని, అంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్న, అంటే కూటమి నేతలు చెప్తున్న లెక్కలు ఏంటంటే, గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 27 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అదే నంబర్ ఈసారి మాకు రాబోతుంది. అలాగే కృష్ణా, గుంటూరులో 17, 16 ఉన్నాయి, 33 ఉన్నాయి. ఆ 33లో ఖచ్చితంగా 22కి పైగా మేము గెలుస్తాము. ప్రకాశం జిల్లాలో ఒక 10 వస్తాయి, నెల్లూరు జిల్లాలో ఒక 1/2 వస్తాయి. అంటే మేజర్ జంక్స్గా ఇవి ఎక్కువగా చూపిస్తున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా చూపిస్తున్నారు. ఇవి మెజారిటీకి ఎంత దగ్గరగా తీసుకుపోతే అనేది ఒక ప్రశ్న. రెండవది, అసలు మొదటి నుంచి సాగిన ప్రచారం ప్రకారం అయితే నెల్లూరు, ప్రకాశంలో వైసీపీ మాటే వినపడి ఉండకూడదు మనకు. అందరికంటే ముందు పార్టీలు మారిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తిరుగుబాటులో మొదలైంది అక్కడ. ఆఖరికి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన గురించి కూడా చాలా కథలు నడిచాయి. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇవన్నీ వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకుని మేము మళ్ళీ పుంజుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి జరిగిందా లేదా క్షేత్రస్థాయిలో? గోదావరి జిల్లాలో గుంటూరు వరకు, గుంటూరులో వీళ్ళు పొలిటికల్ ఫ్యాక్టర్ చెప్తున్నారు, వాళ్ళేమో సోషల్ ఫ్యాక్టర్ చెప్తున్నారు. ఇక్కడ కాపు ఓటర్లు చాలా ఎక్కువగా ఉంటారు, కానీ కాపు అభ్యర్థులు అసలు పెట్టలేదు, కాబట్టి కొంతవరకు పనిచేస్తుంది అని. అలాగే మేము చాలా సాహసంగా ఈయన ఎవరిని నర్సరావుపేట లాంటి చోట మార్చాము. ఇంకొకటి కూడా ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ కనుక అంత ప్రశాంతంగా, అంత కాన్ఫిడెంట్ గా ఇద్దరు ఉంటే ఈ ట్రబుల్ స్పాట్స్ లో ఇప్పుడు కూడా ఎందుకు అవి మండుతున్నాయి? నర్సరావుపేట, మాచర్ల, తాడిపత్రి, అంటే ఎక్కడైతే కాస్త అది విధమైన దమ్ము, ఆ ధోరణి ఉందో, ఘర్షణ పడే ధోరణి, అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా మామూలు. ఏదో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న వాతావరణం ఏం లేదు. దాని తరఫున మాట్లాడేవారు. నా పాయింట్ ఏమంటే, మీడియా చాలా పాత్ర వహించింది కదా. మీడియా, సోషల్ మీడియా, వీళ్ళంతా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, చెడగొట్టారు, ఇదంతా కూడా జరిగింది కదా. ఈ మీడియా ఎందుకు మెచ్చుకోవట్లేదు? నాయకుల సంగతి పక్కన పెడదాం. ఇదిగో పలానా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఇది వచ్చింది, అది వచ్చింది, అక్కడ ఈయనకు అంత మెజార్టీ వస్తుంది, ఈయన తన్నుకుంటూ వస్తున్నాడు, ఇలాంటి కథనాలు నాకు కనిపించట్లేదు ఆ క్యాంపు నుంచి. అది మనం కొంతమంది అంటూ ఉంటారు, అన్ని వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇలా ఉందని. మనము మీడియా అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్న వాస్తవాల నుంచి తీసుకుంటుంది. అది జరిగితే జరగకపోతే సవరించుకుంటుంది. అంతేగాని సోర్సెస్ ఏంటి అని చూసినప్పుడు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు రకరకాల పోల్స్ తో ఎందుకు ముంచెత్తడం లేదు? మరి పోల్స్ చేయకూడదు టెక్నికల్ గా, ఓకే, కానీ మరి పోలింగ్ ముందు రోజు వచ్చి దాదాపు స్వయంగా ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పుడు ఈ రూల్ వర్తించలేదా? పోలింగ్ అయిపోయాక సమస్య ఉంది, పోల్కు ముందు చాలా ముఖ్యం కదా. ముందు రోజు వచ్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్ అయిపోయిన తర్వాత కనీసంగా ఆ స్థాయిలో కాకపోయినా అలాంటి వాళ్ళందరూ ఎందుకు ఒక నిశ్శబ్దం? ఇప్పుడు ఆ ఛానల్స్ వాళ్ళు చెప్పగలుగుతారు కదా, మాకు ఇలాంటి సమాచారం వచ్చింది, మాకు ఇలా వివరాలు వచ్చాయి కాబట్టి మౌనం పాటిస్తున్నారు. మౌనమైన ఈ భాష
ఓకే. ఓ మూగ మనసాలు. ఇదిగో మీరు చెప్పినట్టుగా దేవినేని ఉమా, బోండా ఉమ ఇలాంటి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళే అక్కడ కూర్చొని మాట్లాడారు. పాపం వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నారు అంతే. అంటే రవి గారు, గతంలో సందేహాలు బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 151 సీట్లలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మెజార్టీ సీట్స్ ఉన్న స్థానాల్లో రాయలసీమ అంటే 52 స్థానాల్లో 49 స్థానాలు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అయితే ఈసారి ఆ స్థానాలు 25 లోపే పరిమితం కాబోతున్నాయని కూటమి నేతలు లెక్కలు చెప్తున్నారు. లేదు, గతంతో కంటే తగ్గబోతున్నాయి, మాకు 35 వరకు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే రాయలసీమకు సంబంధించి మీరేమంటారు? రాయలసీమలో ఇప్పటికి కూడా పెద్ద సంఖ్యలో సీట్లు వైసీపీకే రాబోతున్నాయి. ఒక్కో జిల్లాలో 3, 4 లేకపోతే 2 అట్లా మించి రావు అనేది క్షేత్రస్థాయిలో మామూలు నాయకులు మిత్రులు మాట్లాడినప్పుడు చెప్తుంది. చిత్తూరు జిల్లాలో మటుకు ఒక 2 పోయినసారి ఒకటే వచ్చింది, ఈసారి ఒక 2 అన్ని పెరగవచ్చు, ఒక 2, 3 పెరగవచ్చు అని ఇలాంటి మాట చెప్తున్నారు. కడప జిల్లాలో నిజానికి షర్మిల వచ్చిన తర్వాత చాలా ఇది అయి ఉండాలి కదా మొత్తం. ఇంకా అక్కడికంటే ఆ అంశాలు ఇంకెక్కడ ప్రభావం చూపిస్తాయి? మరి అక్కడ చాలా తేడా ఉండే అవకాశం ఉందని వాళ్ళు ఏం కనిపించట్లేదు. కాబట్టి కర్నూలులో ఒక 3 వస్తాయంటారంటే అట్లా ఒక్కో జిల్లాకు 3 అంటే ఒక 12 మాక్సిమం అలా అవుతాయి. కాబట్టి గోదావరి జిల్లాలో కూడా 2 గోదావరిలో ఒకటి కాదు, తూర్పు గోదావరి ప్రధానంగా. తూర్పు గోదావరిలో మళ్ళీ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థుల బెడదలు, సీట్ల బెడదలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అది గుర్తులు, చిన్న చిన్న అంశాలు కూడా ఇంత పోటాపోటీ నిజమైతే ప్రతి చిన్న అంశం కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎందుకు చెప్పట్లేదు? ఉత్సాహపరుస్తారు కదా. ఇప్పుడు జగన్ లండన్ వెళ్తున్నాడు, దాని మీద అటు నుంచి అటే పోతాడు, చాలా కథలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాడు, ఇంకా ఇతర నాయకులు వెంటనే ఇప్పుడు మారింది సినేరియో. నేను ఎవరిని ఉన్న విషయం మనం చెప్పినట్టయితే ఆయన కోర్టు అనుమతి తీసుకొని వెళ్తున్నప్పుడు దాని మీద చాలా కథలు నడిచి, కానీ ఎప్పుడైతే వీళ్ళు కూడా నిర్ణయించుకున్నారో వెంటనే అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు, అందరూ కొంత విరామం తీసుకుంటున్నారని. ఇవన్నీ ఎందుకు సతీష్? చేశారు, ఎవరి పోరాటం వాళ్ళు చేశారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫలితాల కోసం సందేహాస్పదంగా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ఇంకా ఓవర్ యాక్టింగ్ ఎందుకంటే ఎవరైనా, నేను అనేది ఏ పార్టీ అయినా, వైసీపీ అయినా టీడీపీ అయినా, యాక్టింగ్ పీరియడ్ అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది. ఇంకా తర్వాత సినిమా హిట్ అయిందా లేదా, కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఏ సెంటర్స్ లో బాగా ఆడింది, అది ఇప్పుడు మనకు తేలాల్సిన విషయం. అంతే. మరో 2 ఫ్యాక్టర్స్ పై మీరు వివరణ ఇవ్వాలి. ఒకటి, పెరిగిన శాతం అంటే 81.86% ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి ఇది జగన్ పాలనకు మెచ్చి ప్రజలు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి